హాయ్, ఎలా ఉన్నారు? ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతికూరని పప్పులో కాకుండా ఇలా బంగాళదుంపలో వేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కర్రీ చపాతీల్లోనూ రైస్లోనూ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతాకు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. మనం వెయిట్ లాస్ అవుతాము, అలాగే స్కిన్లో కూడా అవుతుంది. అయితే ఈ మెంతికూర బంగాళదుంప కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక మెంతికూర కట్టను తీసుకుని దానినున్న ఆకులన్నిటినీ ఇలా సెపరేట్ చేసేసి కట్ చేసి పక్కన ఉంచేసుకున్నానండి. ఈ మెంతికూర బంగాళదుంపలో వేసి కర్రీ చేసుకున్నప్పుడు ఇంకాస్త చిన్నగానే ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను వీలైనంత చిన్న ముక్కలుగా ఈ మెంతాకులన్నిటినీ కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు బంగాళదుంపని ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. బంగాళదుంపకి పైన లేయర్ సెపరేట్ చేసేసుకుని బంగాళదుంపని మరీ చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదు, ఇలా మీడియంగా కట్ చేసుకున్నా పర్లేదు. బంగాళదుంపలన్నిటినీ కట్ చేసేసుకుని పక్కన ఉంచేసుకోండి. ఒక కట్ట మెంతికూరకి 3 బంగాళదుంపలు అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఒక గిన్నెలో వాటర్ వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఉప్పు కరిగే వరకు కలిపేసుకుని ఈ బంగాళదుంపల ముక్కల్ని ఈ వాటర్లో యాడ్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల బంగాళదుంపలు బాగా ఫ్రై అవుతాయి, అలాగే కలర్ మారకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లోకి పోపులను యాడ్ చేసుకుందాం. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయితే దీనిలోకి మీరు పచ్చిమిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను దీనిలోకి 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు, వాటిని యాడ్ చేసేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బంగాళదుంప ముక్కల్ని వేగనివ్వాలండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఈ బంగాళదుంప ముక్కలన్నిటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే బంగాళదుంప ముక్కలు అడుగున మాడిపోకుండా పర్ఫెక్ట్గా వేగుతాయి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు అలా ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకి బంగాళదుంప ఇలా ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి. మరి కాస్త ఆకు వేసిన తర్వాత వేగుతుంది కాబట్టి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి కడిగి పక్కన ఉంచుకున్న ఆకుకూరని ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఈ ఆకులు బాగా కలిసే వరకు కలిపేసుకుని మంటని అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని మూత పెట్టి ఆకు బాగా మగ్గే వరకు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకులు మొత్తం ఇలా బాగా మగ్గే వరకు కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిలోకి కొద్దిగా టేస్ట్ చేసి సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ముందే యాడ్ చేసుకున్నాను కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కారం, కాస్త గరం మసాలా యాడ్ చేసుకోండి. బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కాబట్టి ఈ గరం మసాలా యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు స్కిప్ చేయకుండా కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కాసేపు అలా ఫ్రై చేసుకోండి. బంగాళదుంపలు మెత్తగా అవుతాయి, అలాగే ఆకుకూర కూడా బాగా ఫ్రై అయిపోతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. చపాతీ, రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే చాలా ఈజీగా కూడా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ టైం కూడా కర్రీని ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.